సాంగ్ అంటే నాకు టు బి ఆనెస్ట్ అన్నెసెసరీగా అనిపించింది. నేను ఆల్రెడీ సాంగ్ని చూసాను కాలేజ్లో. ఊర్వశి క్యారెక్టర్ని ఇంకా కొంచెం హైలైట్ చేసి ఉండొచ్చు, చెయ్యలేదు. దాన్ని ఎస్ఐ అని చెప్పి తెస్తారు స్టోరీలో. దాని ఎంట్రీ సీనే ఒక స్పోర్ట్స్ బ్రాలో వస్తుంది. సో దాని ఫుల్ క్యారెక్టర్ని అక్కడే అండర్మైన్ చేస్తారనమాట. సో అది పాప నా ఫేవరెట్ క్యారెక్టర్ మూవీలో. చాలా బాగా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి. అండ్ ఇట్ వాజ్ ఫ్యామిలీ అంటే చిన్నపిల్లలు ఆబ్వియస్లీ నాట్. ఇట్స్ వెరీ గ్రాఫిక్ అండ్ వైలెంట్. సో ఇఫ్ ఐ వాజ్ అ లిటిల్ కిడ్ ఐ వుడ్ నాట్ ఎంజాయ్ ఇట్. కానీ ఫ్రమ్ లెట్స్ సే టీనేజ్ ఇయర్స్ టు అడల్ట్స్ దే కెన్ కమ్ అండ్ వాచ్. కొరియోగ్రఫీ అంటే నాకు ఉత్తా దాబిడి దిబిడి సాంగే గుర్తొస్తుంది. మిగతా వాటిట్లో ఏమీ కొరియోగ్రఫీ కూడా లేదు. ఇట్స్ జస్ట్ లైక్ స్లో మూవింగ్ సాంగ్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్స్. సో అదే నాకు సాంగ్స్ లాగ్ అంటే ద స్టోరీ లైన్ వాజ్ లాగ్డ్, బట్ ఇది నాన్ స్టాప్ యాక్టింగ్ ఇది యాక్షన్ సీక్వెన్సెస్. సో బోర్ కొట్లే, నాన్ స్టాప్ ఎవరో ఒకరు కొట్టుకుంటున్నారు. సో లైక్ అవుట్ ఆఫ్ ఎంత 5 అంటే లైక్ ఫర్ ద స్టోరీ లైన్ ఇట్ సెల్ఫ్ ఐడ్ గివ్ అ 2 out of 5. బట్ లైక్ ద యాక్షన్ అండ్ ద యాక్టర్స్ అండ్ ద ఫైట్ సీక్వెన్సెస్, BGM అంతా కలిస్తే ఐడ్ గివ్ ఇట్ లైక్ అ 4.5 on 5. జై బాలయ్య నిజంగా డాకు మహారాజ్ ఈ సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు అన్న. నేను నిన్న గేమ్ చేంజర్ చూసిన, ఈరోజు డాకు మహారాజ్ చూసిన. అసలు డాకు మహారాజ్ ఇంత బాబీ యొక్క తనక పట్టు, తన స్క్రిప్ట్ ఇంత బాగుంటుందని అనుకోలేదు. చాలా బాగా అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ ఎంట్రీ కాగానే ఇంటర్వెల్ సీన్ వరకు మాస్ ఎలివేషన్స్ కుప్పలున్నాయన. అసలు బాలయ్య పడాల్సిన సీన్స్ పడ్డాయి. అది చాలా బాగా అనిపించింది. బాలయ్య పర్ఫార్మెన్స్ కానీ, మన శ్రద్ధ పర్ఫార్మెన్స్, ప్రజ్ఞ పర్ఫార్మెన్స్ కానీ, చాందిని చౌదరి కూడా చాలా బాగా చేశాను. కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా. ఫస్ట్ హాఫ్ అయితే నేల్ అన్న, 1% కూడా నెగిటివ్ లేదు ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ రొటీన్ ఏముంది, అరే అదే కదా చిన్న పాపను కాపాడతారు, విలనిజం వస్తారు, మళ్ళీ కొట్లాడతారు, ఇదే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే అంత యావరేజ్ వెళ్ళిపోయినా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎటేకాలకి అయితే స్టోరీ చాలా బాగా అనిపించింది అన్న. బాబీ డైరెక్షన్ చాలా బాగుంది, మేకింగ్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కొత్తగా అనిపించింది. చెప్పండి మనం తమనన్న బీజం అయితే వామ్మో 2 సాంగ్స్ అన్న. ఒకటి దబిడి దిబిడి సాంగ్, ఆ టట్ట సాంగ్, అది కూడా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే నాకైతే గేమ్ చేంజర్ కన్నా కూడా ఒక స్టెప్ ఇది ఎక్కిందని ఫీలింగ్ వచ్చి. కలెక్షన్ పరంగా ఎట్లుంటే తెలియదు కానీ సినిమా స్టోరీ బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. నేతన మన బాలబాబు కెరియర్లో బాక్స్ ఆఫీస్గా షేర్ అని చెప్పొచ్చు అన్న. చాలా బాగా అనిపించింది. 60+ కూడా ఇంత మాస్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు అనిపించింది సినిమా వచ్చిన తర్వాత ఎనిమల్ సినిమా కానీ, మన బోయపాటి కానీ, మన అంటారు కదా మాస్ డైరెక్టర్ అంతా పనికిరా అన్న. బాబీ కోహ్లీ యొక్క మార్క్ అనిపించింది. ఇట్లాంటి విలన్స్ అని ఎప్పుడు చూడలేదు. బాలయ్య కెరియర్ ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. బాలయ్య బాబు డాకు మహారాజ్ ఎట్లా ఉంది? సినిమా చాలా బాగుంది. సినిమా కోసం కష్టపడింది బాలయ్య బాబు గారు అండ్ తమన్ గారు మాత్రమే అని చెప్పొచ్చు. సో ఎందుకంటే బాబీ గారు బాలయ్య గారిని డైరెక్ట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. అది ఎందుకు చెప్తున్నానంటే స్టోరీ వెరీ రొటీను, ప్రతి సీను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి సీను మనం 10 years కింద చూసిన సీన్ లాగానే ఉంటుంది, కొత్తగా ఏం లేదు. బాలయ్య మీద సినిమా నడుస్తుంది అనుకున్నారు ఆయన ఎలివేషన్ చేస్తే, కానీ సరిపోదు. బాలయ్య గారి క్యారెక్టరైజేషన్ కూడా సరిగా రాయలేదు. ఎక్కడో ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన భయపడుతూనే దాక్కుని పెట్టి, సెకండ్ హాఫ్ మొత్తం అట్లే పెట్టి, అది కాదు కదా. బాలయ్య అంటే మీద పడిపోవాలి, అది 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 కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఊరసిరాతల క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, డిసపేర్ అయిపోయింది. జస్టిఫికేషన్ ఇవ్వాల. పాప వాళ్ళ నాన్నని గుర్తుపడుతుంది. బాలయ్య గారు కూడా ఆయన ఇంట్లోనే అదే ఇంట్లో ఉంటాడు, కానీ గుర్తుపడదు. విలన్కి హీరోకి ఏదో రిలేషన్, వాళ్ళిద్దరికీ ఎలా ఢీ కొట్టేయాలనే క్రమంలో ఫ్యామిలీల మధ్య రిలేషన్లు పెట్టి వాళ్ళిద్దరికీ అట్లా స్టోరీ వెళ్ళినట్టుంది. వెరీ బ్యాడ్ స్టోరీ. బాలయ్య గారు న్యాయం చేశారు. ఎందుకంటే బాలయ్య గారు ఈ ఏజ్లో కూడా ఫ్యాన్స్ కోసము 40 years ఇండస్ట్రీలో ఉంటూ, ఒక సమరసింహారెడ్డి 2001, 2004 నరసింహనాయుడు, 2023 అఖండ, 2025 డాకు మహారాజ్ కావాలనుకున్నాము. బాబీ గారు మీ వల్ల ఎత్తిపోయింది ఇది. టు బీ ఫ్రాంక్, మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు. మీ దగ్గర స్టోరీ ఏముంది ఇంకేం చేశారు మీరు? ఎంత బాగుండాలి మూవీ బాలయ్య గారిది అంటే అంత బాగుండాలి. బట్ తమన్ గారు BGM టు బీ ఫ్రాంక్ చాలా బాగా ఎలివేట్ చేశారు. చిన్న స్క్రీన్లో కూడా చాలా బాగుంది. మ్యూజిక్ చాలా ఎలివేట్ చేశారు. చాలా కష్టపడి ఉంటాడు ఆయన, చాలా బాగా ఎలివేట్ చేశాడు. సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే BGM కానీ, బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ చూడొచ్చు. కొత్త ఉంది, చాలా బాగా చూపించారు బాలకృష్ణ గారిని. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్.